హాయ్ అండి, వెల్కమ్ టు ఐ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చల్లగా పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, పిల్లలకి ఎంతో ఇష్టం కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పైనాపిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే నేను షుగర్ బదులు పటిక బెల్లం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ పటిక బెల్లం వేసుకున్న తర్వాత మనకి 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము, వాటర్ వేయకుండా. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. మన పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. అందులో కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా స్పూన్తో కలుపుకుంటూ ఫిల్టర్ చేసుకుందాము. మిగిలిన జ్యూస్ కూడా వేసుకొని ఫిల్టర్ చేసుకుందాము. పైనాపిల్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి జ్యూస్ని. వేస్టేజ్ వచ్చింది కదా, నేను ఇదంతా పడేస్తున్నాను. మన పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పైనాపిల్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.